భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దత్త జయంతి ఉత్సవాలు ఘనంగా జరిగాయి. అశ్వారావుపేట సరిహద్దు కామయ్యపాలెం దత్తసాయి ఆశ్రమంలో వేడుకలు వైభవంగా నిర్వహిస్తున్నారు. ఈ నెల 12వ తేదీ వరకు దత్తాత్రేయ నవరాత్రి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తామని ఆశ్రమ వ్యవస్థాపకులు శ్రీ స్వామి అనఘానంద స్వామీజీ తెలిపారు. ఆధ్యాత్మిక గురువులచే నవరాత్రుల సత్సంగాలు నిర్వహిస్తోందని అన్నారు. లోక కళ్యాణము, విశ్వశాంతి కోసం బ్రహ్మోత్సవాల చివరి రోజు సామూహిక అనఘ వ్రతములు, రథోత్సవం నిర్వహిస్తామని ప్రకటించారు. ఈరోజు మార్గశిర పౌర్ణమి దత్త జయంతి మహోత్సవ శుభ సందర్భముగా మన ఏలూరు జిల్లా జీలుగుమెల్లి మండలం కామయ్యపాలెం గ్రామంలో కొలువై ఉన్న శ్రీ దత్తాత్రేయ సిద్ధయంత్ర సహిత నవగురుమూర్తి సహిత నవదత్తక్షేత్ర శిలాపాదుక పీఠంలో ఈరోజు నుండి డిసెంబర్ 12వ తేదీ అనఘాష్టమి వరకు శ్రీ దత్తాత్రేయ నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ప్రపంచంలో మొట్టమొదటిసారిగా ప్రతిష్ఠించబడిన శ్రీ దత్తాత్రేయ సిద్ధయంత్రం ఈ క్షేత్రంలో ఉంది. అదేవిధంగా శ్రీచక్ర సహిత దత్తస్వామి, సిద్ధయంత్ర సహిత దత్తస్వామి రెండు రూపాలలో కొలువున్నటువంటి ఏకైక క్షేత్రం ఈ క్షేత్రం కనుక ఆత్మీయ భగవద్బంధువులందరూ తప్పకుండా ఈ క్షేత్రాన్ని దర్శించుకొని డిసెంబర్ 12వ తేదీ జరిగే సామూహిక అనఘా వ్రతాలు మరియు రథోత్సవంలో కూడా తప్పకుండా పాల్గొని శ్రీ దత్తాత్రేయ స్వామి వారి యొక్క సంపూర్ణ కృపా కటాక్షాలు పొందుతారని ఆశిస్తున్నాం. అందరికీ శుభం భూయాత్. శ్రీ గురుదత్త, జై గురుదత్త.